ఏడుమిట్లు ఛానల్ కదా పళ్ళ వస్తువుని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేశాను. మౌనంగా ఉండదు, చేతులు చూడేసి ప్రభువా ఇదిగో తండ్రి చివరి రోజు శనివారం, ఈ 2024 సంవత్సరంలో ఈ చివరి వారము శనివారంలో మమ్మల్ని నిలబెట్టుకునే తండ్రి స్తుతించే భాగ్యం ఇచ్చారు. ఇదిగో నేను ఏడుమిట్ల ధ్యానం వెళ్తున్నాను. 2024 సంవత్సరం చివరి శనివారం. ఈ సంవత్సరం అంతా మీరు మహిమగా జరిగించుకున్నారు తండ్రి. ఎన్నో గొప్ప కార్యాన్ని మందిరంలో చేశారు తండ్రి. ప్రభువా చివరి ఏడుమిట్లు ధ్యానంలో మీరు ఉండండి. మొదటి మెట్టు మనోనిధానం తీసుకోండి. మనోనిధానం అంటే దేవుని చూడటమే, దేవుని కళ్ళెదరగా పెట్టుకుని నీ ఎదురుగా దేవుడు ఉన్నాడని ఆశ కలిగి, ఊహ కలిగి, ఆలోచన కలిగి నీ బాధలో నీ యొక్క కార్యంలో పక్కన పెట్టి నీకు గొప్ప కార్యాలు చేసే దేవుడిని చూసి ప్రార్థించడమే మనోనిధానం. మనోనిధానం ఇంట్లో ప్రార్థన చేసుకోకూడదు, మౌనంగా కనిపెట్టాలి. మౌనంగా కనిపెట్టు ఆయన రూపాన్ని ఎదురుగా పెట్టుకోవాలి. అప్పుడే మీ ప్రార్థనకి ఒక విధానం ఉంటుంది. ఇది ప్రార్థన విధానం. రెండవ మెట్లకు వెళ్దాం. రెండవ మెట్టే పాప ఒప్పుదల. నీ పాపాలు 2024 సంవత్సరము నువ్వు ఎన్ని నేరాలు చేసావో, ఎన్ని దోషాలు చేసావో, దేవునికి ఇష్టం లేనివి, దేవునికి ఇష్టం లేని పనులు ఎన్ని చేసావో అన్ని దేవుని దగ్గర ఒప్పుకో. దేవుడు ఎంత గొప్పవాడంటే నువ్వు ఎంతటి పాపమైనా క్షమించే గొప్ప కృపామయుడు, దయామయుడైన నేను ఇసుకోడు, నేను దూరంగా పెట్టుకోడు, నేను పరిశుద్ధంగా మార్చుకుని దేవుడు తన చేతులతో నేను హత్తుకుని ఆయన భుజం మీద పెట్టమంటాడు. ఏసయ్య ఇలాగ కౌపలించుకుంటాడు. నా దేవుడు, నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె అన్ని ఒప్పుకుంది. ఇలా రా బాబు అని నేను అలా హత్తుకునే దేవుడు అర్థం చేస్తాను. 2024 సంవత్సరంలో ఎన్ని అబద్ధాలు ఆడాడు, ఎన్ని పాపకర మాటలు చేస్తావు, ఎన్ని దేవునికి ఇష్టం లేదు చేస్తావు. ఒకసారి అర్థం చేస్తావు. దేవుడు అన్నాడు, నువ్వు అడుగు. దేవుడి దగ్గర వచ్చినప్పుడు ఎవరు కూడా కప్పుకోకూడదు, ఇప్పేసుకోవాలి. మనసును ఇప్పేసుకుని దేవుడి దగ్గర పెడితే దేవుడు క్షమించే దేవుడు. ఆయన పుట్టిన వారు కట్టలేని దేవుడు. ఆయన్ని పల్లుతో పొడిసిన వాడిని కూడా క్షమించి వేసేది. రాళ్లతో కొట్టేశారు ఆయన. ఎవరిని శిక్షించే దేవుడు కాదు, కోపపడే దేవుడు కాదు, నేను అత్తుకుని ముద్దాడి ఉండే దేవుడు. ఒకసారి అలాంటి దేవుడు ఎదురు వాడు ఒప్పుకో. దేవుడు అంటున్నాడు, నేను ఎవరినంటే నేను బ్రహ్మాసురుడిని, నీ కొరకు అన్ని వదులుకుని వచ్చేసాను నీ పాపం తీసివేయడానికి. నువ్వు ఒప్పుకుంటావా, తప్పుకుంటావా? 2024 సంవత్సరం ఏమేమి చేస్తావు ఒకసారి 2024 సంవత్సరం దేవునికి ఇష్టం లేదు ఏం చేస్తున్నాను? నన్ను క్షమించున్నాయి, నన్ను క్షమించు. ఎన్నో నీకు ఎదురైతే నేను మీకు చేశాను, ఎన్నో నైనా ప్రార్థనకు వ్యతిరేకంగా మేము చేసి నన్ను క్షమించుగా. మా నీటి ముట్టుకుంటూ పడలేదు, ఏ భేదం లేదు. మేము పాపం చేసి నీ మహిమ పొందలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించుకోవా నాయనా, మమ్మల్ని క్షమించుకోవా తండ్రి. ఒక్కసారి ప్రభు నీ రక్తంతో నన్ను దేవా
నడినెత్తి నుంచి అరికాల వరకు నేను కడిగి వేయవా అని ఒక్కసారి దేవుని అడిగితే దేవుడు నిన్ను క్షమించేది. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ రక్తపు దారలచి నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు దారలచి నన్ను కడుగుము యేసు ప్రభు. చిందిన రక్తమున నే పొందితి స్వస్థతను, చిందిన రక్తమున నే పొందితి స్వస్థతను, రానుంటిని నీ దరికి మన్నించుము యేసు ప్రభు, రానుంటిని నీ దరికి మన్నించుము యేసు ప్రభు. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ రక్తపు దారలచి నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు దారలచి నన్ను కడుగుము యేసు ప్రభు. నడినెత్తించారు వాళ్ళు అక్కడికి వచ్చింది. నీ అపరాధం తీసివేస్తాడు దేవుడు. నీకు దేవుడికి అడ్డు ఉంది. నీ ప్రార్థన, నా ప్రార్థన, మన ప్రార్థన నెరవేర్చుకోవడం అట్లంటే దేవునికి ఇష్టం లేదేదో నీలో ఉంది, దేవునికి ఇష్టం లేదు మనలో ఏదో ఉంది కాబట్టి మన కార్యం జరగట్లేదు. ఒక్కసారి ప్రభునాడు, ప్రభువు నీ దగ్గరే ఉన్నారు, నీ ఎదురుగా ఉన్నారు, సిరుగునాదులుగా ఉన్నారు. యేసయ్యా నీ రక్తంతో నన్ను కడిగేది, నా ప్రార్థన కడిగేది, నా దోషాలు కడిగేసి, నా పాపములు కడిగేది అంటే ప్రార్థన చేస్తే ఇదిగో ఇప్పుడే విశ్వారు నిన్ను కడిగి వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒప్పుకుంటావా? పాపాలు ఒప్పుకుంటావా? తప్పుకుంటావా? ఈరోజు దేవుని అడుగు అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా, అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా, నెపమించగలిని కృపలో, నెపమించగలిని కృపలో, అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు, అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. అలాగనే దేవుని ఎదురుగా ఉన్న నీవు యేసు నామములో, యేసు రక్తంతో నువ్వు కడిగేసుకుంటే నీ పాపాలు తీసేస్తారు. పాపాలు తీసేస్తున్న నీవు కిలోమీటర్లకు వెళ్దాం, 3 పెట్టే తీర్మానం ఈరోజు తీర్మానం చేసుకో. దేవదూతల క్రిస్మస్ చూసాం. దేవదూతలు దేవుని ఎలా ఆరాధించాలో మనం చూసాం. అయ్యా ఈరోజు ఐక్యత కలిగి ఉంటాం. ఈరోజు నా తీర్మానం దేవదూత వెళ్ళే కాదు, దేవదూత సైన్యం అంతా వచ్చిందంటే అంటే కుటుంబం అంతా మేము మందిరం కోసం, నేనును నా కుటుంబము ఆయన మందిరం కోసం తండ్రి. దేవదూతలు క్రిస్మస్ దేవుని ఆరాధించే నేను కూడా నిన్ను ఆరాధిస్తాను.
ఆయన రోజు క్రిస్మస్ 25వ తారీఖే కాదు, డిసెంబర్ నెలే కాదు తండ్రి, ప్రతిరోజు క్రిస్మస్ నేను ఆరాధించడం ప్రతిరోజు మేము ఆరాధించాం తండ్రి. ప్రకటించేదండి మేము కూడా ప్రకటిస్తాం ఆయన ఈరోజు నా తీర్మానం తండ్రి. దేవాన్ని స్తుతించేదండి మేము కూడా స్తుతిస్తాం ఆయన ఈరోజు నా తీర్మానం. నా ప్రాణాలు కడిగేస్తుంటే మళ్ళీ చీకట్లోకి వెళ్తాయి అనేసి ఈరోజు నా తీర్మానం. 2025 సంవత్సరం తండ్రి ఇంకా మనమగానే ఉంటారు తండ్రి ఈరోజు నా తీర్మానం తండ్రి. తీర్మానం చేసుకోవాలి, ప్రతి ఒక్కరు తీర్మానం చేసుకోవాలి. తీర్మానం దేవుడికి ఇష్టం. నీ తీర్మానం దేవుడికి ఇష్టం. దేవుడు ఏం తీర్మానం చేసుకుంటున్నావు దాని ఆలోచన చేస్తావు. నీ తీర్మానం నువ్వు మర్చిపోతున్నావు కానీ దేవుడు మర్చిపోడు. దేవుడు 1వ తారీఖు నీకు వాగ్దానం ఇస్తాడు. దేవుడు ఆ వాగ్దానం నువ్వు మర్చిపోయిన దేవుడు మర్చిపోడు. ఆ వాగ్దానం నెరవేర్చే ఈరోజు నువ్వు దేవుడికి తీర్మానం చేసుకున్నావు. తీర్మానం చేసుకుంటే దేవుడికి ఇష్టమైనది దేవుడి కార్యం చేయడానికి తీర్మానం చేసుకుని నీవు సమర్పణ చేసుకున్నావు. 4 పెట్టెలకు వెళ్ళి సమర్పణ చేసుకున్నావు. ఏ సమర్పణ చేసుకుంటావు? ఆనాడు జ్ఞానుల క్రిస్మస్లో జ్ఞానులు సమర్పణ చేసుకున్నారు. అలాగే నువ్వు కూడా సమర్పణ చేసు. సాగిలి పట్ల తూర్పు దేశపు జ్ఞానులుగా క్రిస్మస్ నక్షత్రం నడిపిస్తే వచ్చారు. గోళము బంగారమును సామ్రాణి తెచ్చారు. నువ్వు దేవునికి ఏమి సమర్పిస్తావు? ఒకసారి ప్రార్థన చేసు, ఒకసారి ఆలోచించి నీ కోసము పరమను వదులుకొని, వెలుగును వదులుకొని, సింహాసనం వదులుకొని, కుడిపాసం వదులుకొని, వ్యక్తునిగా దాసునిగా నీ కోసము శ్రమను అర్పించడానికి, నీ కోసము ప్రాణము అర్పించడానికి లోకానికి వచ్చిన దేవునికి నువ్వేం అర్పిస్తావు? ఏమి సమర్పణ చేసుకుంటావు ఈరోజు? తినడం నల్లుకుంటాయో, బంగారం నగలు ధరించుకుంటాయో, వస్త్రములు ధరించుకుంటాయో, ఇది కాదు ఆయన కావలసింది. మృదుత్వము సాధుత్వము కలిగిన నువ్వు ఏమి సమర్పించకూడదు. అయ్యా నా హృదయమునికి సమర్పణ ప్రార్థన చేసుకో. అది ఒకరు నా హృదయముల తొట్టు నీకు ఇచ్చేస్తాను ప్రభా, నా దగ్గరలోకి రా. ఉదయమనే తొట్టెలో నిడుండమని మౌరా, ఉదయమనే తొట్టెలో నిడుండమని మౌరా పెట్టుకో మౌరా నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు. దేవుడు నిన్ను చూడవచ్చిస్తావా? సమర్పణ ఏంటి? నీ సమర్పణ ఏంటి? నీ కోసం సమర్పణ చేసిన దేవుడు వచ్చాడు. నీ కోసం మరణించాడు. నీ కోసము ఆయన శరీరం నలగొట్టుకోవాలని, తూట్లుగా శరీరాన్ని అప్పగించుకోవాలని ఒక సమర్పణతో పరలోకం దేవుడు నీ లోకాన్ని వచ్చాడు. ఒకసారి ఆలోచించి అలాంటి దేవుడికి నీవేమి ఇవ్వగలవు? అయ్యా నేను ఏమి ఇవ్వగలదండి? నేను ఏ పాట వాడిని ప్రభా? ఈ శరీరము నీదే ప్రభా, నీకు సమర్పణ అని చెప్పి. అయ్యా నరులకు పెట్టిన దీపము నీ ఆత్మ తండ్రి, ఈ ఆత్మ నీది, నీకు సమర్పణ ఆయన ప్రార్థించేది.
నీ శరీరం నీది కాదు. నీ శరీరంతో దేవుని ఆరాధించని దేవుడు చెప్పాడు, దేవుడు స్తుతించని చెప్పాడు. నీది కాని శరీరం అయ్యా, ఆయన శరీరం, ఆయన ఇచ్చిన శరీరం, ఆయన ఇచ్చిన స్వరూపము, ఆయన ఇచ్చిన రూపము నీకు ఇచ్చేస్తానయ్యా, నీకు సమర్పణ ఆయన ప్రార్థన చేసి దేవుడికి ఇష్టమైన సమర్పణ అదే. నీ ధనం కాదు, నీ అందం కాదు, నీ బట్టలు కాదు, నీ నగలు కాదు, నీ శైలి కావాల్సిన సమర్పణ. ఉపదేశపు జ్ఞానం చేసిన సమర్పణ చేయాలి. దేవుని ఎదురుగా నువ్వు సాగిలపడిపోవాలి, అదే సమర్పణ. విధేయత కలిగి ఉండాలి సమర్పణలో, అదే సమర్పణ కలుగుతుంది. నా జీవితం నీకు సమర్పణ నాయన ప్రార్థన చేస్తాను. నా హృదయంలో తొట్టి నీకు సమర్పణ తండ్రి అని ప్రార్థన చేసుకుంటే నీ సమర్పణ చూసి సంతోషపడతాడు, నీ సమర్పణ చూసి ఆనందపడతాడు. ఏసయ్యా ఒక్కసారి ఐదో పెట్టిలకు కలుగుతాం. ఐదో పెట్టే స్తుతి పెట్టి ఆ దూతలో దేవుని స్తుతించే, ఆ దూతలో దేవుని ఆరాధించే, సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమయు అని ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునట్టు కాక ఆయన దేవుని స్తోత్రములు చేయుచుండెను. దేవుని స్తుతించాలి, దేవుని కనపరచడానికి ఈరోజు నిన్ను నన్ను జన్మింపజేసాడు ఆయన. ఆయన భూలోకానికి వచ్చింది ఎందుకంటే నీకు దేవుడు ఎవరో తెలియపరిచి ఆయన నీ స్తుతులు అందుకోవడానికి ఈ లోకానికి నరుడుగా నరరూపిగా వచ్చాడు, నీకు తెలియపరిచాడు. నీకు కావలసింది స్తుతులు, దైవ లక్షణంతో స్తుతులు. ఆయన లక్షణాలు ఎన్నో ఉన్నాయి. దేవుడిని మాట మాత్రమే నీకు తెలుసు అని, యేసయ్య అనే మాట మాత్రం నీకు ఒకటే తెలుసు కానీ ఆయన లక్షణాలు ఎన్నో ఉన్నాయి. ఆయన బిరుదులు అంటారు. నువ్వు దాన్ని బట్టి ఆరాధించాలి. దేవుని స్తుతించడం దేవునికి ఇష్టం. ఇదే దైవ లక్షణం, స్తుతి మెట్టు. ఆయన ఎవరు? ప్రేమాస్వరూపి. అయ్యా నువ్వు ప్రేమాస్వరూపు తండ్రి, నీకు వందనములు, నీకు స్తోత్రములు చెప్పడమే దైవ లక్షణం వస్తుంది. ఆయన సత్యస్వరూపి. అయ్యా నువ్వు సత్యస్వరూపి. వాగ్దానం చేసే దేవుడు, నమ్మదగిన దేవుడు తండ్రి. వాగ్దానం చేస్తే నువ్వు నమ్మదగిన దేవుడు అయినా ఆ వాగ్దానం నెరవేర్చాడు. ఆనాడు ఆయన ఆదాముకి అవ్వకి వాగ్దానం చేశాడు, స్త్రీ గర్భమని పుడతానని నెరవేర్చాడు. 2024 సంవత్సరాల క్రితం బెత్లెహేము అనే గ్రామంలో ఒక చిన్న పల్లెటూరులో చిన్న పాక, పశువుల పాకలో, ఆ పశువుల పాకలో చిన్న తొట్టిలో తండ్రి పెట్టారు. ఉయ్యాలు లేదు తండ్రి, తండ్రి అక్కడ ఉయ్యాలు లేదు తండ్రి. అయ్యా పొత్తి కొట్ట చుట్టతో నీకు చుట్టారు తండ్రి. వస్త్రాలు లేదండి, మంచి వస్త్రాలు లేదు ఆయన నీకు. నా తండ్రి నాకు ఉయ్యాలో నరుడుగా వచ్చెను ఉయ్యాలో. నా తండ్రి నాకు ఉయ్యాలో నరుడుగా పుట్టెను ఉయ్యాలో. నా తండ్రి నా కోసం ఉయ్యాలో నరుడుగా పుట్టెను ఉయ్యాలో. దేవుడు ఎవరంటే వాడు కాదు, మహనీయుడు. మహనీయా నీకు వందనం, బాలయేసు నీకు స్తోత్రం. ఆయన లక్షణంతో నువ్వు ఆరాధించు. ఈ 5వ పెట్టు స్తుతి పెట్టు. దేవుని స్తుతించడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవదూతలు దేవుని స్తుతించే, దేవుని ఆరాధించే, దూత తప్పకుండా దేవుని కార్యాలు చేసే. అందుకే దేవదూతలు
చూసి మనం నేర్చుకోవాలి. ఒకసారి దేవుని స్తుతి చెప్పారు. ఆయన భూమికి ఆకాశానికి పట్టసహాని అంత దేవుడు. ఆయన సర్వాంతరాన్ని అక్కడ లేడు, ఇక్కడ ప్రతి దగ్గర ఉంటాడు. నువ్వు ఎక్కడ ప్రార్థన చేసినా అక్కడ ఉంటాడు. ఏ చిట్టికాడు చేసినా ప్రార్థన చేసినా అక్కడ ఉంటాడు. ఏ ఇంట్లో ఏ మూల చేసినా నీ ప్రార్థన ఆలకించే దేవుడు. సర్వాంతయాన్ని యేసయ్యానికి స్తోత్రములు ప్రార్థన. ఆయన శక్తిమంతుడు. నువ్వు అడిగింది ఏమైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమంటూ ఏమీ లేదు. శక్తిమంతుడా నీకు వందనములు ప్రార్థన. ఆయన పరమవంతుడు. జబ్బు మందు వాడవాడు జబ్బు మానివేసే దేవుడు. మరణము నుంచి గెలిపించే దేవుడు. మరణమును కొట్టివేసే దేవుడు. దేవానికి స్తోత్రం. ఒక్కసారి నోరు వచ్చాడు. దేవుని స్థితి కోరుకుంటాడు. నేను ఎందుకు గుర్తించాడు? ఎందుకు ఈ భూలోకంలో నువ్వు ఉన్నావు? ఎందుకు ఈ భూలోకం నువ్వు వచ్చావో దేవుడు ఎందుకు నీ కొరకు ఏర్పాటు చేశాడు? దేవుడు అంతరంగం ఏమిటంటే దేవుని స్తుతించడమే ఆయన అంతరంగం. మొదటి ఆలోచన మానవుడు దేవుని ఆరాధించాలంటే. దేవదూతలు ఆరాధించలేకపోయే పురుషుడు పడ్డాడు. నరుడు ఆరాధించాలి, ఆరాధించలేదు నరుడు మరొక లోకానికి వెళ్ళిపోతున్నాడు. అది అగ్ని ఆరదు, ఉరికి సాగదు. ఈరోజు నువ్వు ఆరాధిస్తే అగ్నిలోంచి నేను లాగేస్తాను. అగ్నిలోకి వెళ్ళిపోతా నిన్ను ఆయన చెయ్యి పెట్టి లాగేసే దేవుడు. నువ్వేం చేయగలితే దేవుని స్తుతించడమే ఆయన కావాలి. ఆయన నువ్వు సర్వోన్నతుడు. ఆయన పరలోక దేవ, ఆయన మహిమగల దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రములు నాయనా అని నువ్వు ఎప్పుడైతే దేవుని కొనియాడతావో నువ్వు అగ్నిలో పడిపోతావు. నిన్ను లాగివేసే దేవుడు. ఒకసారి ఆలోచించి దేవుని స్తుతిస్తావా? దేవుడిని ఎందుకు పలుకుంటాడో ఆ పని చేయకుండా ఉండకుండా దేవునికి వ్యతిరేకంగా, దేవునికి శత్రువుగా ఉండిపోతావా? దేవుడు నీ నగలు, నీ వస్త్రాలు, నీ యొక్క ఏమీ వద్దు అన్నాడు. నాకు స్తుతి చేయి, దైవ లక్షణం స్తుతి చేయి. నా లక్షణాలను తెలుసుకోవాలి. నేను ఏమేమి లక్షణం కలిగి ఉన్నాను, నేను ఏమై ఉన్నాను నువ్వు తెలుసుకుని నా స్తుతి చేయడమే కష్టం. ఈ కార్యం జరగాలి, నీకు మహోన్నతమైన కార్యం జరగాలి. నీ జీవితంలో చెప్పశక్యముగా నీ విషయం జరగాలంటే ఇగో నన్ను ఆరాధించు. నాకు అసాధ్యమంటే ప్రభు కోరుకుంటున్నాను. ఈరోజు చేయగలవా? ఈ చివరి దినంలో దేవుని మహిమపరచగలవా? దేవుని కొనియాడగలవా? ఒకసారి ఒక 3 రోజులు ఉంది నీకు ఈ సంవత్సరం మాట్లాడతాను. దేవుని ఎంతగానో స్తుతిస్తావు ఈ 3 రోజులు. దేవుని ఎంతగానో ఆరాధిస్తావు ఈరోజు లక్షణాలు పెట్టి. స్తుతులు ఘన సంస్తుతులు నీకే మహిలో నా తండ్రి. ప్రతి విషయ ప్రార్థన సమయంబున, ప్రతి విషయ ప్రార్థన సమయంబున కృతజ్ఞత స్తోత్రము తండ్రి. కృతజ్ఞత స్తోత్రము తండ్రి. స్తుతులు ఘన సంస్తుతులు నీకే మహిలో నా తండ్రి. ఆరో మెట్లకు వెళ్దాము. ఆరో మెట్ల నువ్వు అడుగు. 2024 సంవత్సరంలో చివరి దినంలో ఉన్నాము. ఇప్పుడు నుంచో నువ్వు ప్రార్థన చేస్తున్నామో అడుగు.
ఎందుకు నీ కార్యం చేయడం లేదు కూడా దేవుడు చెప్తున్నాడు. ఇప్పటికైనా మనం బతిమాలు వేసే ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడడం అనే భయభక్తులతో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వణుకుతూ ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. సర్వభూజనులారా నా సన్నిధిలో మీరు వనకడి, సర్వభూజనులారా నా సన్నిధిలో మీరు వణుకుతూ ఉండాలి. నీ మనసు తెలుసాయి, నీ ఆలోచన తెలుసాయి. గర్వపు మనసు ఉంటే తీసేస్తాను. తగ్గించుకున్నాము. నేను తగ్గించబడాలి, మీరు హెచ్చించబడాలి. అంతరంగం మెరిగినది, నీ ఆంతర్యం మెరిగిన యేసయ్య ఈరోజు నేను అడుగుతున్నాడు. నువ్వు అడుగు, ఏమడుగుతావు? ఏమడుగుతావు? వాడు ఇవ్వడానికి సిద్ధంగా. ఏమి కావాలో అడిగి దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా. ఈ భూమి అయినది, ఆకాశం అండి, జలసములు అనేది, భూగర్భంలో ఉన్న ఖనిజాలు వానికి సంపదంతా నీకు ఇచ్చాడు దేవుడు. నీ కొరకే భూలోకంలో ఉన్న సంపదంతా నీకే, పక్షులు జంతువులు అన్నీ నీ కొరకే. ఏమి కావాలని అడిగిన ఏమైనా వచ్చేది, ఏమైనా ఇవ్వడానికి సమర్థుడైనా జ్ఞానం లేదా? జ్ఞానం. ప్రార్థన రాదా? ప్రార్థన నేర్పదేవుడు. ప్రార్థన వినుడే పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా, ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన దేవుడు నీకు ఎలా చేయాలో ప్రార్థన అడుగు. ఇదిగో ప్రార్థననే మెట్లో ఉన్నా అడుగుడి ఇవ్వబడుననే మెట్టిప్పుడుది. నువ్వు ఏమడుగుతే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేయటం రాగలదు. ప్రార్థనలో ప్రాధీపడతం రావట్లేదా? ప్రార్థనలో అత్యాసక్తి ప్రార్థన రావట్లేదా? ప్రార్థనలో కన్నీటి ప్రార్థన రావట్లేదా? దేవుడు దేవుడు చేతి కన్నీటి ప్రార్థన కలిగిపోతాడు. లేదు నీలో, అది లేదు మనలో. అత్యాసక్తి చేసే ప్రార్థన మనం లేదు, మూలుగులతో చేసే ప్రార్థన మనం లేదు. అది దేవుడు అడిగిస్తాడు. దేవుడు కన్నీటి ప్రార్థన అంటే ఆయన ఆసక్తి ప్రార్థన తండ్రి, స్వరమెత్తు తండ్రి, యేసయ్యా అని ప్రార్థన చేసే భాగ్యం నాకు కలిగేది. నజరేయుడు యేసు దావీదు కుమారుడా అని నేను గుడ్డివాడు మాట్లాడినట్టుగా నన్ను మాట్లాడింది. మా మనోనేత్రం మూతపడిపోయిందండి. ఆయన ఆత్మ నేత్రాలు మూతపడిపోయిందండి. ఆత్మ దేవుడు ఆగిపోయింది. ఆయన ఎదిగించవాలండి. నేను ఎలా ఆరాధించాలో, ఎలా ప్రార్థించాలో అంటే ఏంటంటే నన్ను క్షమించాలని ఆయన ప్రార్థన చేస్తాను. దేవుడు ప్రార్థనే అన్నిటికంటే బలమైనది. ప్రార్థన ఒక ఆయుధము నీకు మనకి ఇచ్చాడు. ఆయుధం మన దగ్గర లేదు. ఆయుధం నీ దగ్గర, నా దగ్గర లేదు. ఆయుధం కావాలని ఏమైనా ప్రార్థనతో మనం సాధించాలి. ప్రార్థన లేదు. తెల్లవారుజామున ప్రార్థన, మోకాళ్ళు ప్రార్థన లేదండి. క్షమించేవాడు. ఆ మోకాళ్ళు ప్రార్థన నేర్పించిన ఆయన దైవజనుడు నేర్పించిన ప్రార్థన, దేవుడితో ముఖాముఖిగా చూసే ప్రార్థన, మోకాళ్ళు ప్రార్థన లేదు నాయన నేర్పించమని. ఆత్మీయ మాట, ఆత్మీయ ఎదుగుటకు నేర్పించు. ఎన్ని చేస్తాడో వీడిని అన్ని చేస్తాడు. ఈ చెయ్యికే నేను ఎన్ని ప్రార్థనలు వచ్చినా, ఎన్ని ప్రార్థన చేసినా నాకు నెరవేర్పు క్షమించు.
ఈ ప్రార్థన పెట్టులో నిన్ను అడుగుతున్నా తండ్రి, మోకాళ్ళు ప్రార్థన జరిగించు. అధమ పక్షమున రోజుకి గంట ప్రార్థన చేసేవాడు నన్ను మార్చేయండి. దైవజనుడు చెప్పిన మాట, అధమ పక్షమున రోజుకి కనిపెట్టు, ఒక గంట కనిపెట్టు అని చెప్పాడు దేవస్థానం. అది లేదు నాయన, అది లేదు తండ్రి, నన్ను క్షమించు. అందుకే నేను ముందుకులో పోతున్నాను ఆయన, అందుకే నేను అందుకులో పోతున్నాను తండ్రి. నా కార్యం, అందుకే నా కార్యం జరగట్లేదు తండ్రి. ఒక్కసారి దేవుడు ఇది ప్రార్థన ఏమి కావాలి ఇస్తాడు. అసలేందో కావాలి, అసలు లేని కొసరడుగుతున్నావు, అసలు లేని కొసరడుగుతున్నావు. కొసరు ఇవ్వలేడు, అసలు లేదు. అసలైన ప్రార్థన లేదు, అసలైన మోకరించే ప్రార్థన లేదు, అసలైన అత్యాసక్తి ప్రార్థన లేదు, అసలైనది కన్నీట ప్రార్థన లేదు. నేర్చుకోవాలి. ఇది ఆత్మీయ వరాలు. ఆత్మ లేనివాడు నావాడు కాదు, ఆత్మ దయచేయండి. నీ ఆత్మ సహాయంతో ప్రార్థించే భాగ్యం. అధమ పక్షమున తండ్రి గంట ప్రార్థన మోకరించే వారిగా చేసుకుంటే ఎన్ని వాడి చేస్తాను. అక్కడ ప్రార్థన చేస్తే ఏం అడిగినా నీ కళ్ళు కనపడుతుంది. కానీ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఎడమ చేతులతో చెప్పుకున్నా, దేవా నా కనబడు, నాతో మాట్లాడు. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడును. చెప్పి కనబడము. మహోన్నతుల తండ్రి, జరిగిన కార్యక్రమం ఆయన 2024 సంవత్సరం చివరి 7 గంటల ధ్యానంలో ఆయన ఎన్నో మాతో మాట్లాడుతున్నారు. ఆయన ఉదయం నుంచి ఆయన ఈ సమయం వరకు మీ సన్నిధిలో, మీ నీడలో, మీ రెక్కల కింద మమ్మల్ని కూర్చొని తెలుసుకుంటున్నాం. 2025 సంవత్సరం నూతన సంవత్సరంలో మరొక వారంలో తండ్రి నిన్ను కలుసుకుని మరింత గొప్ప ఆరాధన చేసే భాగం, అనేక ప్రజలతో, అనేక ఆత్మతో నిన్ను ఆరాధించే భాగం తెచ్చేది. ఆయన చేతులెత్తే ప్రార్థన, అన్నిటి ప్రార్థన, మూలుగురు ప్రార్థన మీరు వినిపించిన 2025 సంవత్సరం ఈ మందిరమైన ప్రకారం నింపివేయండి. ఆయన ఎంతో మంది ఆసక్తి కన్నీళ్ళ ప్రార్థన జరిగించారు తండ్రి. నీకు కొంత నడిపించి 2025 సంవత్సరంలో నీ కార్యం మీకు చూడాలండి, నీ మహత్కార్యం మీకు చూడాలండి. యేసు నామం అడుగుతూ పెట్టుకున్నాం. ముగింపు ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుల దయగల తండ్రి, నీ వాక్యం తండ్రి నీకు సెలవించున్నారు. దేవదూతల క్రిస్మస్ అండి, దైవజనుడు ప్రసంగము ఆయన మాకు అందించుకున్నారు. దైవజనుడు చేసే ప్రసంగాలు ఎన్నో ప్రసంగాల్లో క్రిస్మస్ ప్రసంగం తండ్రి. ప్రసంగం దేవదూతల క్రిస్మస్, ఉపశీర్షణ క్రిస్మస్, దూతసేనల క్రిస్మస్ అని ప్రపంచానికి ఒక మాదిరికరమని సెలవిచ్చి 5 విషయంలో మాత్రం మాట్లాడే ఉన్నారు. మేము అట్లాగా ఉండేట్టు సాధించాలి. ఇదిగో ప్రభా,
నూతన సంవత్సరం మేము అడుగు పెడుతున్నాం, ఒక నూతన కార్యంతో మనం నడిపించాం. ఈ స్థలాన్ని ఆయన ఆశ్చర్యపురంగా మార్చి విస్తార ప్రజలను నడిపించండి. మీ వాగ్దానం ఉందని ఆయన గట్టి గట్టి విశ్వాసం ఉందండి, బలమైన విశ్వాసాలు భుజమ మీద ఎత్తుకుని మోసుకునే విశ్వాసం ఉంది. మీ పనులు మీ కార్యములు తండ్రి వారు భుజం మీద మోసుకునే గొప్ప విశ్వాసం నడిపించాలి. ఉల్లికాయలు నిలిపోయి గట్టిగాలను నడిపించాను, గట్టి గింజలు నడిపించాను. ఒక క్షేత్రంగా మార్చండి, ఒక పుణ్యక్షేత్రంగా మార్చండి. ఈ స్థలాలన్నీ నీ కొరకునైనా ఏర్పాటు చేసి ఉంటాను. నీకు వందనాలు ఆయన. ఇంకా అసాధ్యమైంది ఏం లేదు, ఇంకా అసాధ్యమైంది ఏం లేదు. పెద్ద కుప్పలో తిరుగుతున్నామన్నా, దేవునికి వ్యతిరేకంగా ఉన్నామన్నా మార్చుకుంది. మీ పనివాడుగా నన్ను మార్చుకుంటాను. అసాధ్యం మా శక్తి కాని విషయం ప్రభావ అలాగే ఈ స్థలాన్ని మార్చుకుంటాను. ఈ స్థలం చుట్టూ ఉన్న గృహాలన్నీ ప్రభా ఈ సన్నిధానం నీకు ఆధారాలు వచ్చే బాగా నూతన సంవత్సరం నూతన ఉద్యమంతో మరొక శనివారం అంటే మొదటి శనివారం ప్రభా సన్నిధానం నిన్ను ఆరాధించి నేను స్తుతించి జనపరిచే బాగా మరాగా వచ్చిన వాళ్ళందరూ దీవించి ఆశీర్వదించి ఏ ఆశతో వచ్చారు, ఈ ఆశతో నేను అడిగి ఉన్నాను ప్రభువా, అంశం నెరవేర్చు. ఆశీర్వాద భోజనం తండ్రి మీరు ఆగంగా కొనసాగిస్తున్నారు తండ్రి. వస్తుంది 2020 సంవత్సరం ఇంకా విస్తారమైన ఆహారం ఆయన అందించండి తండ్రి, విస్తారమైన కథలు నడిపించండి, విస్తారమైన ఆశీర్వాద భోజనం పెట్టడం రోజు మొగలు మీరు ఉన్నట్టు సాధించు. జరగబోయే కార్యక్రమం అంతా విస్తారం పని అప్పగిస్తున్నాం సాధించు. మీరే మహిమ కంటపడుతుంది. యేసువా నామమున అడుగుచు వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుగాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును. మందిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించు. శోధనలోనికి తేక కీడులను తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము తండ్రి. ఆమేన్. సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంతకాల నాశనం అపజయం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. శూన్యములో సృష్టించిన తండ్రి దేవుని ప్రేమ రక్తముతో విశ్వాసానికి రక్షణ కల్పించిన, అంజులకు రక్షణ కల్పించిన యేసుక్రీస్తు వారి కృప ఆదరణకర్తగా మన మధ్యకు వచ్చి నడిపించి మనతో ప్రార్థించిన పరిశుద్ధాత్మని ధన్యవాద సహవాసము మీకును విశ్వసిన ప్రార్థనలు నూతన సంవత్సరం అడుగు పెట్టి వరకును సదాకాలం తోడుగుండి ఫలపరిచి మేఘ వెక్కించును గాక. మేము చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు, మేము చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు రక్షకా. వందనాలు శ్రీ రక్షకా, వందనాలు. వచ్చిన వారందరికీ స్వస్థత దయచేయుదువు, వచ్చిన వారందరికీ స్వస్థత దయచేయుదువు రక్షకా. వందనాలు శ్రీ రక్షకా.
మరణాత వచ్చుచున్నారు. మరణాత ప్రభు వచ్చుచున్నారు. ప్రభు వచ్చుచున్నారు. మరణాత ప్రభు వచ్చుచున్నారు. మరణాత ప్రభు వచ్చి ఉన్నారు. మరణాత అందరికీ మరణాత.